R55 న్యూస్ కి స్వాగతం. అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్రాల ఆధ్వర్యంలో 2/2/2025 ఫిబ్రవరి 2వ తారీఖు తిరుపతి పాదుకా మఠం అంటే కంచి మఠం ఇస్కాన్ టెంపుల్ ఎదురుకుండా బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఉన్నాం. 24 సంవత్సరాలు గడిచి 25వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. దీనికి ఆ 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళ రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ కుటుంబాలని ఆహ్వానించడం జరిగింది. అలాగే కంచి స్వామివారి ఆదేశానుసారము గత 14 సంవత్సరాల నుంచి కూడా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని కూడా గత 14 సంవత్సరాల నుంచి నిర్వహించి 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు గూడూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించి బ్రాహ్మణ కుటుంబాలని ఈ వివాహ పరిచయకి ఆహ్వానించేందుకు భాగంగా ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మరి దీనిలో ఈరోజు మరి ఈ స్థానికులైనటువంటి సూరి గారు, అలాగే మరి మా కార్యవర్గ సభ్యులైనటువంటి కార్యక్రమంలో మరి అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలకు అన్నిటిగా ఇన్వైట్ చేసేది ఒకటే, పురోహితులకి అందరికీ కూడా మేము ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. అలాగే మరి షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహచంద్ర దర్శనం అనేది అన్ని కులాల్లో కూడా చేసుకోవాల్సిన సాంప్రదాయ పద్ధతి ఇది. కాబట్టి ఆ పద్ధతిని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 4 గంటల కాడ నుంచి అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 4 గంటల కాడ నుంచి 8 గంటల దాకా సామూహిక షష్ఠి పూర్తి, భీమరథ శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 9 గంటల కాడ నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూడా ఈ వివాహ పరిచయ తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇన్వైట్ చేసి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి నెల్లూరు జిల్లాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు నెల్లూరులో మరి బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ ఫ్రంట్ ఎండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మీ అందరికీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో సూరిబాబు గారు, ప్రదీప్ కుమార్ గారు మరి పాల్గొన్నాం. కాబట్టి దయచేసి మా నెంబర్ 9440271154 కానీ లేదా crksheshkar@gmail.com కానీ మీరు సంప్రదించవలసిగా కోరుతున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆ రోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు తిరుపతిలో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశయ్య. FOBMI దానికి చైర్మన్గా నిర్వహిస్తూ ఇది 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ సుమారు 172 పరిచయ వేదికలు నిర్వహిస్తాం జరిగిందండి. తిరుపతిలో వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా 33వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.